శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీహరి. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం మన జీవితంలో గురువు యొక్క ఆవశ్యకత ఎట్లా ఉంటుందనే ఒక విషయాన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్రతిరోజు కూడాను ఒక గుడికి వెళ్ళి అక్కడ గురువు గారు చెప్పే గురు బోధన వింటూ ఉండేవాడు భగవంతుడి గురించి. అక్కడ భగవద్భక్తులు చాలా మంది సమావేశమై ఆ గురువు గారి ద్వారా భగవంతుడి గురించిన కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు. అలా ప్రతిరోజు ఈయన కూడా వెళ్ళి ఆ గురువు గారు చెప్పే బోధన ఏదైతే ఉందో అది కూడా వింటూ ఉండేవాడు. ఆయన వింటూ వింటూ మధ్యలోనే వెళ్ళిపోయేవాడు. ఆయన ప్రతిరోజు కూడా ఇట్లా జరుగుతూ ఉన్నది. కొన్ని రోజులు అయ్యాక గురువు గారికి అనుమానం వచ్చింది, ఈ వ్యక్తి దేనికి మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఉండే భగవద్భక్తులందరూ కూడాను సభ పూర్తయ్యేదాకా ఉండి గురువు గారు ఏం చెప్తున్నారా అని ఆసక్తిగా విని వెళ్తున్నారు కదా, కానీ ఇతడు మాత్రం దీనికి మధ్యలోనే వెళ్ళిపోతున్నాడని ఒక అనుమానం వచ్చింది ఆ గురువు గారికి. ఒక రోజున సభ జరుగుతుండగానే ఆ వ్యక్తి వెళ్లే ముందు గురువు గారు అతన్ని ఆయన దగ్గరికి పిలుస్తారు. ఈ సమావేశం జరుగుతున్న కొద్ది దూరంలో కూర్చొని వినేవాడు ఆయన. అయితే ఆయన పిలుస్తాడు. ఈయన వెళ్తాడు గురువు గారి దగ్గరికి. నమస్కారం గురువు గారు, ఏంటండి అని. ఏమీ లేదు నాయన, నువ్వు ప్రతిరోజు కూడాను ఈ భగవత్ కాలక్షేపం ఏదైతే ఉన్నదో భగవంతుడి గురించి పురాణాలు ఇతిహాసాలు ఏవో చెబుతూ ఉంటారు కదా, ఈ పూర్తవక ముందే నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు దేనికని అని అడుగుతాడు. అడిగితే ఆ వ్యక్తి చెప్తాడు కదా, ఇంటి వద్ద నా కోసం నా భార్య పిల్లలు నా తల్లిదండ్రులు నలుగురు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు స్వామి. నా మీద ప్రాణం పెట్టుకుని ఉంటారు. కాస్త ఆలస్యమైన వాళ్ళు సహించలేకుండా ఉండేవాళ్ళు, అంటే ఆందోళన పడేవాళ్ళు ఒక నిమిషం ఆలస్యమైనా కూడా. అందుకని వాళ్ళు నా మీద ప్రాణం పెట్టుకుని ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మధ్యలోనే వెళ్ళిపోతున్నానని చెప్పేవాడు. సరే, ఈయన గురువు గారు అతను చెప్పిందంతా వింటాడు. అవునా నాయన, నీ వాళ్ళు నిన్ను అంతలా ఇష్టపడతారా అని. అవును స్వామి, నేనంటే ప్రాణము, నా మీద ప్రాణాలే పెట్టుకుని ఉన్నారు వాళ్ళందరూ కూడా అని చెప్తాడు ఆ వ్యక్తి. చెప్పిన తర్వాత గురువు గారు అంటారు, సరే నీ వాళ్ళు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో, ఎవరు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారో ఒక చిన్న పరీక్ష పెట్టదలిచాను నేను, దానికి నీకు సమ్మతమేనా అని అడుగుతారు. ఈ వ్యక్తి అపారమైన నమ్మకం కదా కుటుంబ సభ్యుల మీద ఎవరికైనా. సరే అని అంటాడు. అన్నాక గురువు గారు ఆయన వస్త్రంలోనున్న ఒక మూలికని తీసి ఆ వ్యక్తికి ఇస్తాడు. ఇస్తే ఏంటి స్వామి ఇది అంటాడు. ఏమీ లేదు నాయన, నీవు తెల్లవారి రేపు ఉదయం పూట నువ్వు లేచే ముందు నీ కాలకృత్యాలన్నీ తీర్చుకొని వాళ్ళు లేచే ముందే నీ కాలకృత్యాలన్నీ తీసుకొని ఈ మూలిక వాసన చూసుకుని నువ్వు ఎక్కడైతే నిద్రిస్తావో ఆ స్థలంలోనే పడుకో అని చెప్తాడు. సరే, గురువు గారు రోజు ఆయన చెప్పిన బోధన వింటున్నాడో ఏమో, ఆయన మాట మీద ఏదో ఒక దాన్ని ఏమంటారంటే విశ్వాసం, నమ్మకం ఏర్పడి ఆ వ్యక్తి అట్లాగే ఆ మూలికను తీసుకుని ఆ వేళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి భోజనం చేసి కుటుంబ సభ్యులతో చక్కగా సరదాగా గడిపి ఆ రాత్రి అట్లాగే విశ్రమిస్తాడు. మరుసటి రోజు గురువు గారు ఆదేశం చెప్పారు కదా ఈ మూలిక వాసన చూసి మళ్ళీ పడుకోమని. అలాగే వీళ్ళు ఈ కుటుంబ సభ్యులు లేచి ఆయన కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం కూడా చేసిన వాడే ఆ మూలిక వాసన చూసి యథాస్థానంలో అతను ఎక్కడైతే నిద్రిస్తాడో ఆ స్థానంలోనే మళ్ళీ విశ్రమిస్తాడు. గమ్మత్ ఏంటంటే ఆ మూలిక వాసన చూసిన కొద్ది సమయానికి ఇతను స్పృహ కోల్పోతాడు, అంటే అచేతనంగా. మన వాడుక భాషలో చెప్పాలి అంటే కోమా స్టేజ్ అనుకోండి. అంటే ఎవరైనా చెప్పింది వినపడుతుంది కానీ తిరిగి సమాధానం చెప్పే స్థితి లేదు ఆయనకి. అలా ఉంటాడు ఆ వ్యక్తి. సరే, చుట్టుపక్కల వాళ్ళ ద్వారా ఏం తెలుస్తుందంటే ఈ వ్యక్తి ప్రతిరోజు కూడాను గుడికి వెళ్ళి గురువు గారు చెప్పే ఉపదేశాలు వింటున్నాడని, ఆయనతో చక్కగా ఆయన సాంగత్యంలో ఉంటున్నాడనే విషయం తెలుస్తుంది. సరే, గురువు గారు ఏదన్నా చేస్తారేమో అని చెప్పి అచేతనంగా ఉన్న ఆ బిడ్డను చూసిన తల్లిదండ్రులు ఆ గురువు గారిని ఆహ్వానిస్తారు ఇంటికి. గురువు గారికి చెప్తారు, గురువు గారు రాత్రి మా అబ్బాయి చక్కగా భోజనం చేశాడు, మాతో బాగానే గడిపాడండి, తెల్లవారు ఏమిటో లేపుతుంటే లేవట్లేదండి అని
ఆందోళన వ్యక్తం చేస్తారు. భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి. ఈ గురువు గారు అంటే ముందు వీళ్ళు అనుకున్నదే కదా, ఎవరి మీద నీకు నీ మీద ఎవరికైతే ప్రేమ ఉందో తెలిసే ఒక చిన్న పరీక్ష అని చెప్పారు కదా గురువు గారు. ఆ వ్యక్తి అన్ని వింటున్నాడు, శ్రవణం చేస్తున్నాడు అన్ని. వాళ్ళు అక్కడ ఏం జరుగుతున్నది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, పరిస్థితి ఎలా ఉన్నది, ఒక ఊహ అయితే ఉన్నది అతని మెదడులో. చెవులకి వీళ్ళు మాట్లాడుకునే సంభాషణ అంతా కూడాను వినబడుతున్నది. సరే, గురువు గారు అనుకున్న తీరుగానే ఒక మూలికతో కూడుకున్న కషాయాన్ని తీసుకొచ్చి ఒక చిన్న ముంతలో, నాయనా ఈ ముంతలో కొంత ఔషధం ఉన్నది, ఇది గనక మీలో ఎవరన్నా సేవిస్తే వాళ్ళు ప్రాణత్యాగం ద్వారా ఇతను మళ్ళీ పునర్జీవుడయ్యే అవకాశం ఉన్నది. నాడైతే అందటం లేదు నాకు, కాబట్టి ఎవరైనా సరే ప్రాణత్యాగానికి ఎవరు సిద్ధపడతారు అని అడుగుతాడు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు, అంతే కదా. ఏదో వస్తువు అంటే ఇస్తారు కానీ ప్రాణం ఎవరు ఇస్తారండి? ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి కదా. సరే, గురువు గారు ప్రప్రథమంగా ఆయన తల్లిని అడుగుతారు. అమ్మా, నీ బిడ్డే కదా అచేతనంగా పడి ఉన్నది, ఎంతైనా కన్న తల్లివి కదా, నీవు ఏమైనా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడితే నీ బిడ్డ పునర్జీవుడు అవుతాడు. నువ్వు తలుచుకుంటే ఈ ఔషధాన్ని నువ్వు స్వీకరించి ప్రాణత్యాగానికి సిద్ధపడొచ్చమ్మా అని చెప్తాడు గురువు గారు. చెప్తే తల్లి అంటుంది కదా, లేదు గురువు గారు, నా బిడ్డని కన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడాను వాడి ఆలనా పాలన చూసుకుంటూ నా భర్తకి చేసే సపర్యలు కాస్త లోపించిందేమోనని నా అనుమానం. కాబట్టి ఈ వయసులో అంటే ఈ వృద్ధాప్యంలో నా పతికి సేవ చేసుకోవటమే నాకు ప్రధాన కర్తవ్యం. కాబట్టి ఈ వృద్ధాప్యంలో ఆయన ఒక్కరిని వదిలిపెట్టి వెళ్ళటానికి నాకు మనసు అప్పటం లేదు, కాబట్టి నేను ఈ పని చెయ్యలేను అని చెప్తుంది. సరే, తండ్రిని అడుగుతాడు. తండ్రి అంటాడు కదా, గురువు గారు, నా భార్య చెప్పింది కదా వృద్ధాప్యంలో ఉన్నామని, ఇంత వృద్ధాప్యంలో నా భార్యకి వైధవ్యాన్ని సంప్రాప్తించే క్రతువు నేనెందుకు చేస్తాను, కాబట్టి నేను కూడా ఔషధాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్తాడు. సరే, ఇంటి ఇల్లాలు ప్రాణప్రదంగా చూసుకుంటోంది కదా, అందుకని ఆయన భార్యని అడుగుతాడు ఈయన గురువు గారు, ఏమా నీవన్నా నీ పతి కోసం ఏమైనా ప్రాణత్యాగానికి? లేదు గురువు గారు, నేను కూడా సిద్ధంగా లేను. ఎందుకంటే ఇంత వయసు వచ్చి ఇంత వయసులో అనుభవాన్ని గడించిన, జీవితాన్ని గడించిన వీరే వారి వారి కారణాల చేత సిద్ధంగా లేదన్నారు. లేదు, నాది చాలా చిన్న ప్రాయం, నా బిడ్డలు కూడా ఇంకా పసివాళ్ళే, వాళ్ళని విడిచిపెట్టి నేను ప్రాణత్యాగం చేస్తే నా బిడ్డలకి తల్లెవరు? నేను చూసుకున్నంత వాత్సల్యంగా వారిని ఎవరు చూసుకోగలరు? రేపో మాపో అన్నట్టున్న ఈ వృద్ధాప్యంలో ఉన్న నా అత్తమామలు వాళ్ళని చూడగలరా? కాబట్టి నేను కూడా సిద్ధంగా లేను ప్రభు అని ఆ గురువు గారికి చెప్తుంది భార్య. అనగానే చాలా చాలా దాన్ని ఏమంటారంటే అంటారు కదా దీనంగా ఆ మంచం మీద పడుకున్న వ్యక్తి వైపు చూస్తారు గురువు గారు. అంటే నిన్న రాత్రి చెప్పాడు కదా ఏమని, నా కుటుంబ సభ్యులు నా మీద ప్రాణాలే పెట్టుకుని ఉన్నారని చెప్పాడు. అంటే ఇతని కోసం ప్రాణాన్ని విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడనేది అతని నమ్మకం. ఆ నమ్మకం త్రుటిలో నాశనం అయిపోయింది. నాశనం అయిపోయింది అంటే వాళ్ళ వాళ్ళ కారణాలు చెప్పారు అంతే. అనేటప్పటికి గురువు గారు, సరే నా శక్తినంతా ధారపోసి ఇతన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తానని చెప్పి కొంత మంత్రజలంతో అతని మీద ప్రోక్షణ చేయగానే ఆ నీటి జనం ఎప్పుడైతే ఆ అబ్బాయి మీద పడతాయో అబ్బాయి లేస్తాడు. అతను లేచి గురువు గారి పాదాల మీద పడి బోరున ఏడుస్తాడు. ఎందుకని అంటే ఎంతో జీవితానికి ఉపయోగపడే గురుబోధ కన్నా కూడాను, భగవత్ ఆరాధన కన్నా కూడాను, సత్సంగానికన్నా కూడాను అతని కుటుంబానికే విలువ ఎక్కువ ఇచ్చాడు. అంతే కదా. ఇంటి దగ్గర నా భార్య, నా తల్లిదండ్రులు నా కోసం ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తారు స్వామి, అందుకని మధ్యలో వెళ్ళిపోతున్నాను అన్నాడు. భగవంతుడి గురించిన తత్వాన్ని ఎప్పుడు ఆయన పరిపూర్ణంగా తీసుకున్నది లేదు, ఆలోచించింది లేదు, విన్నది లేదు. వింటేనే కదా ఇవన్నీ బోధలన్నీ కూడా వంట పట్టేది. వినకుండా ఏ తత్వం బోధపడుతుంది ఏ వ్యక్తికైనా? అందుకని ఈయన చాలా క్షమాపణ అడిగి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి చెప్తాడు, నేను గురువు గారితోటే ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను, నాకు ఈ ఐహిక భోగాల మీద ఎటువంటి వ్యామోహము లేదు, కాబట్టి నాకు సెలవు ఇవ్వండి, మీరు సమ్మతి ఇస్తే నేను
గురు శుశ్రూష చేసుకుంటూ గురువు గారి దగ్గర శిష్యుడిగా ఉండిపోతాను అని చెప్పేసి గురువు గారి ఆశీర్వాదం తీసుకోవటం ముందే తల్లిదండ్రులకి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి నమస్కారం చేసి భార్యకి ఇంటి బాధ్యతనంతా తల్లిదండ్రులను అప్పచెప్పి ఇంటి బాధ్యత అంతా కూడా భార్యకి అప్పచెప్పి గురువు గారితో కలిసి ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ప్రియ భగవద్ బంధువులారా, మన నిత్యం రోజు గడుపుతూ ఉన్న సమయంలో చాలా సమయాన్ని చాలా సందర్భాల్లో వెచ్చిస్తూ ఉంటాం. బంధువులతో కొంత సమయం, ఆత్మీయులతో కొంత సమయం, స్నేహితులతో కొంత సమయం, ఇలా రోజు మొత్తాన్ని కూడా సమయాన్ని వాళ్ళ పరిస్థితిని బట్టి మనం కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. కానీ అదే రోజు కొంత సమయాన్ని మనకి ఇష్ట దైవం దగ్గర కానివ్వండి, మనకి నచ్చిన గురువు దగ్గర కానీ ఎందుకు గడపలేకపోతున్నాం? ఒక 10 నిమిషాలు లేదు ఒక 5 నిమిషాలు గురు దర్శనం ద్వారా కానివ్వండి, గురు పాదసేవ ద్వారా కానివ్వండి, కొంత సమయాన్ని గడపటం వల్ల మనలో ఉండే కొన్ని జాడ్యాలు పోతాయనేది ఆర్యోక్తి. ఇది వేదాల్లో కూడా లిఖించబడింది. చెప్పాను కదా గతంలో మీకు, మనం చాలా తెలుసుకోవాల్సిన జ్ఞానపూర్వకమైన విషయాలు చాలా ఉన్నాయి. కానీ మనం అది గ్రహింపులోకి తెచ్చుకోలేము, ఎందుకంటే మనకంత పరిజ్ఞానం లేదు. కానీ ఎవరన్నా చెప్పింది శ్రద్ధగా వినే ఆలోచన అయితే ఉంటుంది కదా. భగవంతుడి తత్వం ఎలాంటిదో, భగవంతుడిని ఏ సేవ చేస్తే మనం దగ్గరగా ఉంటామో భగవంతుడికి, ఆరాధన ఎలా చేయాలి, కీర్తన ద్వారా లేకపోతే అర్చన ద్వారా, భజన ద్వారా, లేకపోతే ఏదైనా పురాణ ఇతిహాసాలు చదవటం ద్వారా, లేకపోతే వాటిని శ్రవణం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతామో మనకి ఎవరన్నా చెబితే తప్పితే మనకి తెలియదు. అది చెప్పే జ్ఞానం ఒక గురువుకే ఉంటుంది. అటువంటి గురువు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండాలి, ఉంచుకోవాలి. అది చాలా ప్రధానం. మనకి తల్లి తండ్రి కొంత సమయానికి వెళ్ళిపోవచ్చు, భార్య బిడ్డలు కొంత సమయానికి దూరం కావచ్చు. కానీ ఒక్క గురువు గారు మాత్రం మన జీవితాన్ని నీడలాగా అంటి పెట్టుకునే ఉంటారట. నాకు మా అర్చక స్వామి ఒక విషయం చెప్తూ ఉండేవారు. అంటే మా సభలో సర్వకాల సర్వవస్థలో ఏ స్థితిలో ఉన్నా సరే, మనం ఏ సమయంలో వెళ్ళినా సరే, మనకి కావాల్సింది అందజేయగల శక్తి ఒక్క వ్యక్తికే ఉంటుందిట. ఆ వ్యక్తి ఎవరో తెలుసునా అండి? గురువు. నువ్వు కష్టంతో వెళ్ళు, ఆ కష్టానికి పరిష్కారం చూపిస్తారు. నువ్వు బాధతో వెళ్ళు, ఓదార్పుతో నీ మనసు ఊరడిల్లేలా చేస్తారు. ఆకలితో వెళ్ళు, గుప్పుడు మెతుకులు పెట్టి నీ కడుపు నింపేలా చేస్తారు. మనస్సు శరీరము నాకు చాలా చింతనగా ఉన్నాయండి, చాలా వెలితిగా ఉన్నాయండి. ఆ వెలితిని కూడాను భర్తీ చేయగల సామర్థ్యం ఒక గురువుకి మాత్రమే ఉన్నది. ఏమంటే గురువు అంటే మనం చదువుకున్నప్పటి నుంచి కూడాను ఉద్యోగం వచ్చే వరకు ఒక గురువు పాత్ర ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది? మన జీవన ఉపాధి, మన భార్య బిడ్డల్ని పోషించుకోవడానికో, మన కుటుంబాన్ని గడుపుకోవడానికో అవసరమైన విద్య అవసరం. ఆ విద్యను నేర్పించే గురువు ఎంతవరకు ఉంటారు? మనకి ఉపాధి కలిగేంత వరకే ఉంటుంది వాళ్ళ ప్రయాణం. కానీ మనం ఉత్తర కర్మలు అంటే మనం దాన్ని ఏమంటారు, మహాప్రస్థానం అంటారు కదా, అక్కడికి చేరే వరకు కూడాను నిత్యం నీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క చిన్న ఒడిదుడుకుల్ని కూడాను సమానంగా చూస్తూ, నిన్ను ఒడిదుడుకుల నుంచి కాపాడుతూ, కష్టాలలో పడనీయకుండా చూసేది ఒక గురువు మాత్రమే. అంత గొప్ప గురువుని ఎప్పుడు కూడాను మనం ఆరాధన చేసుకుంటూ, అసలు మన మనసులో గురు పాదుకలు ఉన్నాయా లేదా అని ఆత్మ విమర్శన చేసుకుంటే మనం గురువుకి దగ్గరగా ఉన్నామా, తద్వారా భగవంతుడి దగ్గర ఉన్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ప్రియ భగవద్ బంధువులారా, ఇటువంటి గొప్ప గురువుని ఎప్పుడు కూడాను మనం ఆరాధపూర్వకంగా ఆరాధించుకుంటూ, సేవ చేసుకుంటూ, గురు శుశ్రూష చేసుకుంటూ, తద్వారా భగవంతుని చేరుకోవాలనే సదుద్దేశంతో ఈ చిన్న కథ మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఓం శ్రీహరి.